తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామములో జోయా డైరీస్ ప్రేక్షకులందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ డైరీ ప్రారంభించిన దగ్గర నుంచి నాకు ఫోన్ చేసి మంచిగా మీరు చెప్పారు, మీ విషయాలన్నీ మాతో పంచుకోండి, మేము కూడా మీతో పంచుకుంటామని చాలామంది చెప్పారు. నాకు చాలా సంతోషం అనిపించింది. దేవుని కృప, దేవుని దయ మన మధ్య ఉంది కనుక ఈ రకంగా కొనసాగటానికి మంచి అవకాశాన్ని ఇచ్చిన దేవాదేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనం మొట్టమొదటిగా మన జీవితంలో మనకి స్టార్ట్ అయ్యేది బాల్యం కనుక బాల్యం గురించి మాట్లాడుకున్నాం. బాల్య దినాలు ప్రతి ఒక్కరి జీవితంలో చాలా సంతోషంగా గడుస్తాయి. ఎక్కడో అక్కడక్కడ కొంతమంది పిల్లల జీవితాలు చాలా దుర్భరంగా ఉంటాయి, కానీ 100కి 90 మంది బిడ్డల జీవితం చాలా బాగుంటుంది బాల్య దశలో. ఎందుకంటే తల్లిదండ్రులతో, అక్క చెల్లెళ్ళతో, అన్నదమ్ములతో, చక్కగా తమ కుటుంబ సభ్యులతో, తాత మామలతో అందరితో సంతోషంగా గడుపుతారు కనుక బాల్య దశలో ఏ కష్టం తెలియదు, ఏ బాధ తెలియదు, హ్యాపీగా జీవితం గడిచిపోతూ ఉంటుంది. కానీ చాలామంది పిల్లలకి ఈ బాల్య దశ అనేది కూడా చాలా దుర్భరమైన జీవితం గడిపిన వాళ్ళ బిడ్డలు కూడా నాకు చాలామంది తెలుసు. వారి తల్లిదండ్రులను కోల్పోయి, వారు కుప్పతొట్టులో వేయబడి, రోడ్డు పక్కన పడవేసి, చాలా భయంకరంగా రోడ్ల పక్కన అడుక్కుంటూ వారిని చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా అలాంటి వారు ఎవరైనా మీకు ఎదురుపడినట్లయితే మీరందరూ వారిని ఎంతో కొంతగా వారిని ఆదరించండి, వారికి సహాయం చేయండి, వారి కొరకు ప్రార్థన చేయండి. ఇప్పుడు మరి అసలైన అంశంలోకి మనం వచ్చేద్దాం. బాల్యంలో మనం చక్కగా మన తల్లిదండ్రులు పెంచుతున్నారని మనం చాలా సంతోషంగా ఉంటాం. కానీ అసలు మనం ఈ భూలోకంలోనికి రావడానికి, తల్లి గర్భంలోనికి రావటానికి ఎవరు కారకులు అనేది మనం ఎప్పుడైనా ఆలోచించుకున్నామా? ఏమో ఒక్కసారి మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, కానీ నేను ఒక విషయాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. బైబిల్లో ఒక మంచి మాట ఉంది. గర్భఫలం అనేది యెహోవా ఇచ్చు బహుమానం అని వ్రాయబడి ఉంది. అంత మాత్రం చేతే కాదండి, ఇంకా మంచి వాక్యాలు, ఎలా తల్లి గర్భంలో నిర్మించబడుతున్నాం, ఏ రీతిగా డెవలప్ అవుతున్నాం అనేది బైబిల్లో రాయబడి ఉంది. ఆ విషయాలను 2-3 సంగతులు మీకు చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా ఆలకించండి. 139వ కీర్తన 16వ వచనంలో, నేను పెండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. అదేవిధంగా 13-14 వచనాల్లో, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, నీ కార్యములు ఆశ్చర్యకరములు. అదేవిధంగా 71వ కీర్తనలో కూడా 6వ వచనంలో, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింప చేసిన వాడవు నీవే. అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా, దేవుడు మనల్ని తల్లి గర్భంలో నుంచే మనల్ని చూస్తూ, అన్ని విషయాల్లో కూడా మనల్ని పోషిస్తూ, మనల్ని పెంచి ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు. ఎందుకో తెలుసా? దేవుని కొరకు మనం బ్రతకాలని, దేవునిలో మనం జీవించాలని దేవుని ఆశయం కనుక ప్రతి ఒక్కరు కూడా చిన్ననాటి నుంచి నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని దేవుడు ఎందుకు చెప్పాడో తెలుసా? మనం చిన్నప్పటి నుంచే దేవుని మార్గంలో నడుస్తూ ఉంటే మనం పెద్ద అయిన తర్వాత ఒక బంగారు భవిష్యత్తులో స్థిరపరచబడతామని, దేవునికి మహిమకరంగా మనం బ్రతుకుతామని దేవుడు ఈ రీతిగా మనల్ని బ్రతకమని దేవుడు ఉపదేశించాడు. అదేవిధంగా నా చిన్ననాటి విషయాలు కూడా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మా తల్లిదండ్రులకు నేను మా తమ్ముడు ఇద్దరమే, కానీ మేము చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం లాగా. మా పేరెంట్స్ ఇద్దరు కూడా మంచి ఉద్యోగస్తులు. మేము ఏది కోరినా అన్నీ తీసుకొచ్చి ఇచ్చి మంచిగా మమ్మల్ని పెంచారు. కానీ మా నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీలో తిరిగేవాళ్ళు, నాస్తికులుగా ఉండేవాళ్ళు. అంటే మాకు దేవుడు లేడు అని చెప్పారు. అదేవిధంగా మేము నాస్తిక కేంద్రాలకు వెళ్ళేవాళ్ళం, కమ్యూనిస్ట్ పార్టీలో మీటింగ్లు జరుగుతున్నప్పుడు పాటలు పాడటానికి వెళ్ళేవాళ్ళం. ఈ రీతిగానే మేము పెరుగుతూ వచ్చాం. కానీ నేను 4th క్లాస్ నుంచి బిషప్ హజరే హై స్కూల్ మిషనరీ స్కూల్లో చదువుకున్నాను. అప్పుడు అక్కడ చాలా టీచర్స్ కానీ, వార్డెన్స్ కానీ, తోటి స్నేహితులు కానీ చాలా బాగుండేవాళ్ళు నాతోటి. అందరూ కూడా
మేమందరము కూడా ఆ స్కూల్లో చదివిన మేమందరము మంచి క్రమశిక్షణ, దేవుని యందు భయభక్తులు నేర్చుకున్నాం ఆ స్కూల్లో. అది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఈరోజు కూడా ఆ క్రమశిక్షణ అనేది మా జీవితాల్లో కూడా ప్రతి ఒక్కరూ, మా ఫ్రెండ్స్ ఎప్పుడైనా మాట్లాడినప్పుడు కూడా మేము అదే షేర్ చేసుకుంటాం. ఆ క్రమశిక్షణ అనేది ఇప్పటికీ మనకుంది, ఆ దేవుని భయం అనేది ఇప్పటికీ మనకుంది అని. నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మరలా మా నాన్నగారిని మేము ఫాలో అవుతున్నాం. మాకు దేవుడు లేడు, మేము నాస్తికులం, మేమంతా ఆ రీతి లోకానుసారంగానే గడుపుతూ వచ్చాం. కానీ మా అమ్మమ్మ గారు మంచి ప్రార్థనాపరురాలు, ఆమె మంచి విశ్వాసురాలు కూడా. ఆమె ప్రార్థన వల్లేనేమో ఈరోజు ఆమె కొడుకులు, కూతుళ్ళు కానీ, మనవళ్ళు, మనవరాళ్ళు మేమందరము కూడా దేవుని మార్గములో ఉండటానికి ఆమె మొదటిగా మా యందు పునాది వేసి మమ్మల్ని నడిపించడానికి కారకురాలయ్యారు. అదేవిధంగా నా తల్లిగారు కూడా మంచి ప్రార్థనాపరురాలు. కానీ మా నాన్నగారి వల్ల కొన్నిసార్లు ఆమె చర్చికి వెళ్ళటానికి ఇబ్బంది పడుతూ ఉండేవారు. మా నాన్నగారికి ఇష్టం ఉండేది కాదు చర్చికి వెళ్ళడానికి. కాబట్టి ఆమె రహస్యంగానే ప్రార్థన చేసుకునేవాళ్ళు. మా అమ్మగారిని ఫాలో అవ్వలేకపోయాం, మా నాన్నగారినే ఫాలో అవుతూ వచ్చాం. కానీ దేవుడు మా పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక దేవుడు మా యందు గొప్ప కార్యాలు చేయాలని, మమ్మల్ని తన పరిచర్యలో బహుబలంగా వాడుకోవాలని తన చిత్తమై ఉంది కనుక మమ్మల్ని మంచి మార్గంలో నడిపించడానికి దేవుడు కృప చూపి మాకు సహాయం చేశాడు. అందుకని నా జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలను మీ అందరితో కూడా పంచుకోవాలని, ఊహకు మించిన కార్యాలు దేవుడు నా పట్ల జరిగించిన విధానాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నా కొరకు మీరందరూ ప్రార్థన చేయండి, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. అదేవిధంగా మీరు కూడా నన్ను ఒక తల్లిగా, అక్కగా, చెల్లిగా, స్నేహితురాలిగా, మీ కుమార్తెగా నన్ను భావిస్తే మీకు కూడా ఏదైనా అవసరత, ప్రార్థన అవసరతలు ఉంటే తప్పకుండా నాకు యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ మీ సమస్యలు నాతో షేర్ చేయండి. నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాను, మీరు కూడా నా కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఈ కరోనా సమయంలో ప్రతి ఒక్కరికి కూడా దేవుని సహాయం తప్ప మనుషుల సహాయం అవసరం లేదు. ఎందుకంటే మనం ఈ కరోనా టైంలో చూసాం, మనుషులు ఎవ్వరూ కూడా పక్క వారితో కష్టంలో ఉన్నప్పుడు ఒక్క మాట మాట్లాడటానికి కూడా ఇష్టపడిన రోజుల్లోకి వచ్చేసాం మనం. కనుక పరమదేవుణ్ణే మనం ఆశ్రయించి ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసి గొప్ప కార్యాలు పొందుకొని దేవుని సాక్షులుగా నిలబడాలని మిమ్మల్ని కోరుకుంటూ ఇంకా అనేకమైన విషయాలు మీతో పంచుకుంటాను ఇంకా ముందు ముందు కూడా. కాబట్టి మీ స్నేహితులకి, బంధువులకి, తెలిసిన వారందరికీ కూడా మీరు ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సజెషన్స్ని మీ కామెంట్ రూపంలో చెప్పాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ రీతిగా నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.